నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈరోజు మన టేస్టీ కుకింగ్లో అందరూ ఎంతగానో ఇష్టపడే నాటుకోడి పులుసు చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒకసారి రాయలసీమ నాటుకోడి పులుసును వండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వావ్ సూపర్ అయితే అనేస్తారు. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేనైతే 1 కేజీ నాటుకోడి చికెన్ను పసుపు పట్టించి కాల్చిన చికెన్ అయితే తీసుకున్నా అండి. ఈ చికెన్ను శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. నాటుకోడి చికెన్ను 3-4 సార్లు కడిగితే టేస్ట్ అయితే మారిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసి చికెన్ ముక్కలకు బాగా తగిలే విధంగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను 1/2 అవర్ దాకా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నెట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే 1/2 అవర్ మ్యాగ్నెట్ అయితే చేసుకున్నానండి. మ్యాగ్నెట్ అయ్యేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 10 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 4, 3 యాలకులు, 2 టీ స్పూన్ల గసగసాలు, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బెర, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడు గోడంబి పలుకులు, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే చివరిలో ధనియా పౌడర్ని అయితే వేసాను. అయితే ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు ఈ దినుసులు మొత్తం దూరగా వేపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టి మసాలాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మందపాటి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ వేరుశెనగ నూనెను కూడా వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్లోకి. అలాగే నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు వేరుశెనగ నూనెతో చేస్తే కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసి కొద్దిగా చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని కూడా వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా అయితే వేగిపోతాయి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగాక మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు బాగా ఇలా 5 నిమిషాల తరువాత 1 లీటర్ దాకా నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గ్రేవీ అయితే చిక్కబడుతుంది. అందులోకి మిక్సీ పట్టిన మసాలాను కూడా వేసి ఉప్పు కారం సరిచూసుకొని కొద్దిగా అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పౌడర్ను కూడా వేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వావ్ చాలా టేస్టీగా యమ్మీగా ఉండే నాటుకోడి పులుసు అయితే రెడీ అయినట్లేనండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.